శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మిట్స్ రేడియో శ్రోతలకి దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం దుర్గాష్టమి విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఆశ్వీజ మాసం వచ్చింది అంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరెవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల తల్లి, అమ్మలగన్న అమ్మ, నవదుర్గా స్వరూపిణి. ప్రపంచ ప్రకృతి స్వరూపములలో ప్రథమమైనది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి, విజయం కలుగుతుంది. సకల గ్రహదోషములు అమ్మను పూజించినంత మాత్రాన్నే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ ప్రార్థన చేయాలి. అమ్మవారు దుర్గమ్ముడిని హతమార్చడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది. అమ్మవారిని పూజిస్తే రాహుగ్రహ దోషాలను నివారిస్తుంది. శరన్నవరాత్రులలో భాగంగా నవదుర్గలలో దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే దుర్గతులను నివారిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే భక్తులకు శుభం కలుగుతుంది అని విశ్వాసం. ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి అందగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాం. అదే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని. ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడు అని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అనే శ్లోకంలో సౌందర్యలహరిలో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయి అని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకి తెలియచేస్తోంది. ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుణ్ణి వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే రూపాలతో ఆ దేవి ఆరాధనను అందుకోసాగింది. తొలుత ఆ దేవదేవిని శ్రీకృష్ణ పరమాత్మచే గోకులంలో, బృందావనంలో పూజలు అందుకుంది. బ్రహ్మ కైటబుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు.
ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మునులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవి కటాక్ష పాత్రులవుతున్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్తానక్షత్రంతో కూడి ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిది అని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులను ప్రారంభిస్తారు. అందువల్ల మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులు సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చును అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట. ఈ దేవి యొక్క అష్టాదశ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టింది అని, అందువల్ల లోహ పరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గా అంటే దుర్గమమైనది దుర్గా. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గామాతగా ప్రసిద్ధిగాంచింది. దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి సద్గతి ప్రద అనే ఒక నామం ఉంది. గత జన్మలలో వాసనల వల్ల ఈ జన్మలో దుష్ట విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈ తల్లిని ఉపాసిస్తే గురుమండల రూపిణి అయి గురు రూపంలో దగ్గరకు వచ్చి తన శక్తివంతమైన వాక్కులతో గత జన్మ వాసన దూరం చేసి దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది. నిత్యం దుర్గా దుర్గా అనే నామాన్ని ఎవరు స్మరిస్తారో వారు సద్గతి వైపు ప్రయాణం చేస్తారు. దుర్గా అంటే దుఃఖం దూరమవుతుంది అన్నమాట. దుర్గలోని దుర్ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. గా అంటే నశింపచేసేది అని దైవజ్ఞులు వివరణ ఇచ్చారు. ఇలాంటి దుర్గామాతను ఆరాధించడం వల్ల దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. ఈరోజు దుర్గా సహస్రనామ పారాయణం దుమ్ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చినట్లయితే మరింత శ్రేష్టము అని కూడా చెప్తారు. దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి నాడు దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అలానే అస్త్ర పూజలు నిర్వహిస్తారు. అయితే ప్రతీ నెల వచ్చేటటువంటి ఈ అష్టమి రోజు నాడు ఎవరైతే తాము చేసేటటువంటి పనులలో ఆటంకం లేనటువంటి విజయాన్ని కోరుకుంటారో వారు తమ తమ ఆయుధాలకు కానీ తాము నిత్యం పని కోసం ఉపయోగించే వస్తువులకు కానీ ఆరాధన చేయడం మంచిది. ఈ దుర్గాష్టమి రోజును వీరాష్టమి అని కూడా పిలుస్తారు. ఈనాడు దుర్గా అమ్మవారి ప్రీతికరంగా చేసేటటువంటి ఆరాధనలు మరియు పూజలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేకూరుస్తాయి అని, అదేవిధంగా ఈరోజు ఉపవాసం చేయడం ద్వారా సర్వదా శుభకరము అని విశ్వాసం. అయితే ఈ దుర్గాష్టమి నాడు దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేటటువంటి భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి పుష్పాలు, చందనము, ధూప దీపాలతో అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్నం లేదా చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే దుర్గాష్టమి వ్రత కథను కూడా చదువుకుని అక్షతలు శిరస్సున ధరిస్తారు. ఒకవేళ పురోహితులతో ఈ పూజను చేయించుకున్నవారు పురోహితులకు
దక్షిణ తాంబూలాలను ఇచ్చి సత్కరిస్తారు. అయితే మరొక విశేషం ఏంటంటే, దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్టనాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మాహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వారాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి అనే 8 శక్తి రూపాలను కొలుస్తారు. దుర్గాష్టమి రోజు శక్తిపీఠాలను దర్శించుకోవటం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించుకుంటే మంచిది అని పండితులు చెప్తున్నారు. మహిషాసురుని మీదకు అమ్మవారు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితోనే పూర్వం రాజులు శత్రురాజ్యాలపై దండయాత్రకు ఈ సమయాన్ని శుభముహూర్తంగా ఎంచుకున్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అష్టమి రోజున మహాభగళ నారాయణీదేవిని పూజించడం ఆనవాయితీ. ఆరాధకులకు దుర్గమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి. ఆరాధకులకు దుర్గమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి అని చెప్తారు. అంతేకాదు, ఎర్రని వస్త్రాలు సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. ఈ రోజున ఆయుధ పూజ లేదా అస్త్ర పూజ చేస్తారు. కొన్ని చోట్ల నవమి, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా ఈ పూజ చేస్తారు. తాము వినియోగించే పనిముట్లు సామాగ్రిని శుభ్రపరిచి పూజించడమే ఆయుధ పూజ. అయితే ఈ రోజున అంటే 8వ రోజు అష్టమి రోజున ఆశ్వీజ శుద్ధ అష్టమి, ఈ రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అలాగే అమ్మకి ఎరుపు రంగు చీరను ధరింపచేస్తారు. ఎర్రని బట్టలు పెట్టి ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మను పూజిస్తారు. ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని పఠించాలి ఈరోజు. అలాగే దుర్గా సూక్తాన్ని పారాయణ చేయాలి. దుర్గా లలిత అష్టోత్తరాలు పఠించాలి. అంతేకాకుండా ఈరోజు అమ్మకు కదంబం, పులగం నివేదన చేయాలి. కోటి సూర్యప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుండి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ దేవతాశక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈమె సకల శత్రు సంహారిణి, సర్వ దుఃఖాలను నశింపచేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదాల్లో దుర్గాదేవి ఉపాసన గురించి చాలా వివరాలున్నాయి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల సమిష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి, సింహవాహనాన్ని అధిరోహించి 8 చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక స్వరూపం. చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలు, దానిమ్మ పండు, ఎర్రని అక్షతలు, పొంగలి, పులిహార, పులగం ఇవి తల్లికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. దుర్గాదేవికి వేదాలంటే మహాప్రీతి. అందువల్ల ఈ దేవికి ప్రీతిగా ఈ రోజున వేద పండితులను అర్చించాలి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల, మనమ్ముల నుండెడి దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అమ్మని వేడుకుంటారు. సర్వ పాపములను శమింపచేసి శమదమాది గుణ సంపత్తి నొసగి సంసారాంబుదిని దాటించి తరింపచేయు మార్గాన్ని చూపించి దుష్టులకు వశము కాని అజేయ శక్తులను భక్తులకు ఒసగి రక్షణ ఇవ్వగల దుర్గము అనగా ఒక కోట వంటిది శ్రీ దుర్గామాత. పూర్వం ఇంద్రకీలుడు అనే శాక్తేయుడు దుర్గామాతను గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరాశక్తిని తన గర్భంలో నివసించమని ప్రార్థించాడు. అప్పుడు అమ్మ, నువ్వు పర్వత రూపాన్ని పొందుతావు, తగిన సమయంలో నీ కోరిక నెరవేరగలదు అని అభయమిచ్చింది మాత.
అందుకే విజయవాడలోని పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. మహిషాసుర వధానంతరం మహిషాసుర మర్దనిగా దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. అరుణోదయ రాగ శోభతో, రక్తాంత నేత్రములతో అతి భయంకరంగా ఉన్నటువంటి దుర్గామాతను సామాన్యులు వీక్షించలేరు అన్న దృష్టితో ఆదిశంకరులు శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దుర్గాదేవి ప్రసన్నవదనంతో భక్తుల కోరికలను నెరవేరుస్తూ కన్న తల్లిలాగా కరుణిస్తోంది. పూర్వం మాధవవర్మ అనే రాజు ప్రజారంజకంగా ధర్మపాలన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అతని కుమారుడు కట్టినటువంటి గుర్రబండి కింద పడి నిరుపేద అయిన బాలుడు మరణిస్తాడు. ధర్మప్రభు అయిన మాధవవర్మ తన కన్న కుమారునికై మరణశిక్షను విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతుష్టురాలైన దుర్గామాత ఆ బాలకుణ్ణి జీవింపచేసి కనకవర్షం కురిపించింది. ఆనాటి నుంచి దుర్గామాతకు కనకదుర్గ అనే నామం సార్థకమైంది. దుర్గముడు అనే రాక్షసుడు వేద విజ్ఞానాన్ని తన వద్దే నిక్షిప్తమయ్యేట్లుగా బ్రహ్మ వద్ద వరం పొంది ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు. వర్షాలు లేక, పంటలు పండక, అనావృష్టితో ప్రజలు అన్నపానములు లేక అలమటిస్తూ ఉన్నారు. ఇతరులను కష్టాల పాలు చేసి వారు బాధపడుతుంటే సంతోషించే స్వభావం కలిగిన వారే రాక్షసులు. దేవతలందరూ పరాశక్తికి ఈ వృత్తాంతం తెలిపి రక్షించమని ప్రార్థించారు. శతాక్షి అయిన జగన్మాత కన్నుల నుండి సంతతధారగా సర్వ ఔషధములతో కూడిన వర్షము 9 రోజులు వర్షించగా సర్వ జలాశయములు నిండి సస్యశ్యామలమైంది. తన హస్తములందు ఉన్నటువంటి శాఖములతో కూడిన భోజన పదార్థములను సమంగా అందరికీ పంచి శాకాంబరీ నామాంకిత అయింది దుర్గామాత. ఆపదలు వచ్చినప్పుడు దుర్గాదేవిని స్మరించి శరణు వేడుకుంటే తల్లి రక్షిస్తుంది. కనుకనే ఆమె దుర్గా అని పిలువబడుతోంది. మహాభారతం విరాట పర్వంలో విరాట నగరంలో అజ్ఞాతవాసం చేయబోయే ముందు ఇతరులు తమను గుర్తించకుండా కాపాడమని ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్థించాడు. దేవి కరుణించింది. భక్తుల కష్టాలను కడతీర్చి సంసార సముద్రాన్ని దాటించి కర్మ ఫలాలను ప్రసాదించేది దుర్గామాత అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అందుకే లలితా సహస్రనామం నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అన్నది. అంటే దుఃఖాన్ని పోగొట్టి, భయాన్ని తొలగించి, ధైర్యాన్ని ప్రసాదించి, శత్రువులు బాహ్య శత్రువుల నుండి రక్షించే జగన్మాత దుర్గామాత. దుర్గతులను నాశనం చేసే దేవత శ్రీ దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే. కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమ్ముడిని సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. ఈ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గాష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలిత పరమశాంత రూపం కనుక. అలాగే నవరాత్రులలో రోజు సువాసన పూజ చేయటం అనుకూలమైన చాలా చోట్ల అష్టమి రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఈ పూజలో ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం, కొత్త బట్టలు ఆమెకు సమర్పించి భోజనం వడ్డిస్తారు. ఇంకా తెలంగాణ ప్రాంతంలో అయితే బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్య రోజున మొదలై అష్టమి రోజున ముగుస్తుంది. గౌరీదేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకుని దానికి కుంకుమ కలిపి భక్తితో తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకొని వెళ్ళి సమర్పిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడతారు. ఇంకా ఈరోజు చేసే మరో ముఖ్యమైనటువంటి పూజ కుమారి పూజ. మహా అష్టమి రోజున కుమారి పూజ కూడా చేస్తారు. ఈ సందర్భంగా పెళ్లి కాని అమ్మాయిలు లేదా యువతులను దుర్గాదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో నవరాత్రి 9 రోజులు కుమారి పూజ చేస్తారు. కుమారి పూజను కుమారికా పూజ అని కూడా పిలుస్తారు.
వారిలో అమ్మవారు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే దుర్గాదేవి ఆశీస్సులను పొందుతారు. దుర్గాదేవికి పులగాన్నంతో పాటు పులిహార కూడా నివేదన చేస్తారు ఈ రోజున. అలాగే నవరాత్రులలో అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి కన్యా పూజ లేదా కుమారి పూజ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పూజను నిర్వహించటం వల్ల ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. నవరాత్రి రోజుల్లో ఏ రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ కోసం 2 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలను ఇంటికి ఆహ్వానించాలి. ఆ బాలికను అమ్మవారి స్వరూపంగా భావించాలి. బాలికను ఒక పీటపై కూర్చోపెట్టి ఆమె పాదాలకు శుభ్రం చేసి, పసుపు రాసి, పూలు జల్లి, సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. కొత్త దుస్తులు ఇచ్చి రుచికరమైన పదార్థాలతో భోజనం పెట్టాలి. బాలికను బాలా త్రిపుర సుందరీ దేవి రూపంగా భావిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు వయసును బట్టి కూడా ఫలితాలు ఉన్నాయి అని మనకి దేవీ భాగవతం చెప్తోంది. అంటే ఏ వయసు బాలికను మనం పూజిస్తే ఎటువంటి ఫలితము అనేది తెలియచేస్తోంది. 2 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను కుమారి అని పిలుస్తారు. ఈ బాలికను పూజిస్తే దారిద్ర్య సమస్యలు దూరమై ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు. ఈమెను పూజించినట్లయితే ఇంట్లో ధనధాన్యాలు పెరిగి కుటుంబ వృద్ధి జరుగుతుంది. అలాగే 4 సంవత్సరాలు కలిగిన బాలికను కళ్యాణి అని పిలుస్తారు. ఈమె పూజతో విద్యలో అభివృద్ధి చెందవచ్చు. పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఈ పూజ చేసుకోవాలి. 5 సంవత్సరాల బాలికను రోహిణి అని పిలుస్తారు. ఈ బాలికను పూజించినట్లయితే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. 6 సంవత్సరాల బాలికను కాళిక అని పిలుస్తారు. ఈ కాళికను పూజించటం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. 7 సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు. ఈ 7 సంవత్సరాల బాలికను పూజించినట్లయితే రాజవైభోగం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తాయి. 8 సంవత్సరాల బాలికను శాంభవి అని పిలుస్తారు. ఈ బాలికను పూజిస్తే ఉద్యోగంలో పదోన్నతి, రాజకీయాలలో మంచి పేరు వస్తుంది. 9 సంవత్సరాలు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. ఈ దుర్గా రూపంలో ఉన్న బాలికను పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. 10 సంవత్సరాలు కలిగిన బాలికను సుభద్ర అని పిలుస్తారు. ఈ వయసు బాలికను పూజిస్తే మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలలో మీ కోరికలను బట్టి తగిన వయసు బాలికను పూజించాలి అని పండితులు సూచిస్తున్నారు. మరో ముఖ్య విశేషం ఏమిటి అంటే దుర్గా పూజ అష్టమి దుర్గా పూజలో చేసినట్లయితే, అంటే దుర్గా పూజలో అష్టమి దుర్గా పూజ అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఎలా అంటే ఈ పూజ అష్టమి మరియు నవమి 2 రోజులు ఉంటుంది. ఎలా అంటారా? సంధి పూజ అంటారు దీన్ని. సంధి పూజలో అష్టమి చివరి 24 నిమిషాలు మరియు నవమి ప్రారంభ 24 నిమిషాలను సంధి సమయం లేదా కాలము అని పిలుస్తారు. సంధికాల సమయాన్ని దుర్గా పూజకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలోనే అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభమవుతుంది కనుక. ఈ సమయంలోనే దుర్గాదేవి తన దైవిక స్వరూపంలో చండముండాసురులను చంపింది అని నమ్ముతారు. అందుకని అంత విశేషమైనది ఈ సంధి పూజ. ఈ పూజా సమయంలో దుర్గాదేవికి ఒక జంతువును బలి ఇచ్చి ఆ తర్వాత ఆమెకు నైవేద్యం సమర్పించే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే దేవతకు నైవేద్యంగా జంతువును బలి ఇచ్చే బదులు భక్తులు అరటిపండు, గుమ్మడికాయ మరియు దోసకాయలను అందిస్తారు. ఇప్పుడు హిందూ మతంలో అనేక సమాజాలు జంతుబలిని అశుభంగా భావిస్తున్నాయి. జంతు హింసను ఆపడానికి ఈ జంతుబలి సాంప్రదాయాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. పశ్చిమ బెంగాల్లోని బేలూరు మఠంలో అయితే
సంధి పూజ సమయంలో అరటిపళ్లను సమర్పిస్తారు. దీంతోపాటు సంధికాల సమయంలో 108 మట్టి దీపాలను కూడా వెలిగిస్తారు. అంత విశేషమైంది ఈ సంధి పూజ. అయితే దుర్గాష్టమి వ్రతం అని చెప్పుకున్నాం కదా, ఆ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా చెప్పారు. ఏమిటంటే ముఖ్యంగా ముందుగా శక్తి స్వరూపం. దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఈ రోజున పూజలు చేయటం వల్ల భక్తులకు శక్తి, ధైర్యం, సంపద లభిస్తాయి. తర్వాత పాపాల తొలగింపు. ఈ దేవిని పూజించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగి జీవితంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు. అలాగే ఆయుష్, ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం లభిస్తాయి అని ప్రజల విశ్వాసం. కన్యా పూజ. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో చిన్న బాలికలను దుర్గాదేవి స్వరూపాలుగా భావించి పూజిస్తారు. వారికి కొత్త బట్టలు, ఆహారం, బహుమతులు అందిస్తారు. ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి కారణమైనటువంటివే. కనుక ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ దుర్గాష్టమి రోజున ఆ అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించి ఆ అమ్మ అనుగ్రహానికి అందరం పాత్రులవుదాం. కనుక ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మరొకసారి మిట్స్ రేడియో శ్రోతలకి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములతో స్వస్తి.